V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ లో టీఎస్ఆర్టీసీ కార్మికుల చెలో బస్ భవన్. వేలాదిగా తరలివచ్చిన కార్మికులు. నకరేకల్ పట్టణంలో కదం తొక్కిన విద్యార్థులు. ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పెట్టాలంటూ ఆందోళన. మహేశ్వరం మండలం కందుకూరులో అస్తర్ రాఫెల్ కమ్యూనికేషన్ సిస్టమ్ కంపెనీ ప్రారంభోత్సవం. జన్మభూమికి రుణపడి ఉన్నానన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం అని దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. డిండి మండలంలో కే గౌరారంలో మేలమ్మ చెరువులో, గోనబోయినపల్లి గ్రామంలో చీమ చెరువు, పెద్ద చెరువు, నల్లకుంటలలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ 3.10 లక్షల చేపలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులవృత్తులను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని, అందులో భాగంగానే మత్స్యకారుల జీవనోపాధి కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 46,000 చెరువులు, రిజర్వాయర్లలో ఉచిత చేప పిల్లలను వదులుతున్నట్లు ఆయన తెలిపారు. పెరిగిన చేపలను అమ్ముకునేందుకు సబ్సిడీపై లగేజీలు, ఆటోలు, మోపెడ్ బైకులు, పరికరాలు కూడా ప్రభుత్వం అందజేస్తుందని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 100% ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనేనని ఆయన స్పష్టం చేశారు. బనగానపల్లి మండలం రాళ్లకొత్తూరు దగ్గర ఎదురెదురుగా 2 బైకులు ఢీ, ముగ్గురికి తీవ్ర గాయాలు. బనగానపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. నకరేకల్ పట్టణ కేంద్రంలో ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పెట్టాలని రోడ్డుపై ఆందోళనకు దిగారు విద్యార్థులు. ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు విద్యార్థి సంఘం నాయకులు. ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ తెలంగాణ ఉద్యమంలో లాఠీలు దెబ్బలు తిని జైలుకెళ్లి వందవరకు అనేక పోరాటాలు చేసిన ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి విద్యార్థులే ప్రధాన పాత్ర భూమిక పోసేటువంటి పరిస్థితి వాళ్ళ తెలంగాణలో ఉన్నది. ఇలాంటి సందర్భాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ విద్యా సంస్థల్లో, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేయాలి, విద్యార్థులందరికీ పౌష్టికమైనటువంటి ఆహారాన్ని అందించాలని చెప్పి ఇవాళ పీడీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల ముందు, ఎంపీల ముందు, ఎంఆర్ఓ ఆఫీసుల ముందు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి క్రమంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో ఉన్న ఎస్ఐ గారు గ్రామాల్లో ఎలాంటి అల్లర్లు, గొడవలు జరగకుండా ముందుగానే గ్రామాల్లో ఉన్న యువకులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి నవరాత్రి ఉత్సవాల్లో అల్లర్లు జరగకుండా అవగాహన సదస్సు నిర్వహించారు. గణేష్ మండపాల్లో సౌండ్ పర్మిషన్ తీసుకోవాలని, అలాగే ఒకే సౌండ్ బాక్స్ పెట్టాలని మరియు అధిక సౌండ్లు పెట్టి ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కనుక ఎలాంటి అల్లర్లకు తావివ్వకుండా సక్రమంగా నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని ఈ సందర్భంగా ఎస్ఐ గారు చెప్పారు. ఈ అవగాహన సదస్సుకు మండలంలోని ఆయా గ్రామాల యువకులు పాల్గొన్నారు. ఇబ్బంది లేకుండా జరుగుతుంది. స్పెషల్ అంటే ఈ పండగ అనేది చిన్న చిన్న గొడవలు జరుగుతాయి, అవి కామన్. దాన్ని పోయి 1కి పోయి 2 కావద్దు అన్నట్టు. అక్కడ ఏంటి ఇప్పటిదాకా అటువంటిది ఏం జరగలేదని చెప్పి అనుకుంటున్నా. ఇక్కడ జరగదు ఏమన్నా, ఇంతకుముందు ఏమైనా గొడవలు ఏమన్నా, ఇంతకుముందు పర్మిషన్ లాంటివి ఏం లేవు. అప్పుడు అందరూ ఒక కెమెరామెన్ ఎంగేజ్ చేసుకుంటే, కెమెరామెన్ అంటే ప్రత్యేకంగా కెమెరామెన్ అని కాకుండా అంటే ఎవరి దగ్గర సెల్ ఫోన్ లాంటిది ఏమన్నా ఉంటే అటువంటిదైనా పర్లేదు. స్పెషల్గా ఏమైనా కెమెరాని పెట్టుకున్నా ఇబ్బంది ఏం లేదు. ఏమైనా గొడవ జరిగినప్పుడు, ఎందుకంటే మనం పాటలు పెడతాం, ఉన్నోళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవరో వస్తారు, మన వాళ్ళ వల్ల గొడవ అవుతుంది. వచ్చిపోయింది ఎవరో, అప్పుడు మనకున్న ఆ స్థితిలో ఎవడొచ్చిండో అనేది కూడా మనం చూసుకునే పరిస్థితిలో ఉంటుంది. అదే ఒక కెమెరా ఉందనుకో, అది మొత్తం చూస్తుంది. మీ మంచి గురించి చెప్తున్నది అంతా. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరు నాచారంగుట్టలో శ్రావణ మాసం చివరి రోజు కావడంతో శ్రీ నచ్చగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. నాచారం అతి పురాతనమైన కట్టడం. భక్తులకు కోరిన వారికి కొంగు బంగారమై నిలిచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం నూతన వధువరులు సత్యనారాయణ వ్రతం పూజలు చేయడం ఇక్కడి ప్రత్యేకత. స్వామివారికి నిత్య పూజలు, అర్చకులు అభిషేకాలు చేయడం జరిగింది. వారి యొక్క కోరిక సఫలం కావాలని స్వామివారి వేడుకొంటూ వారి యొక్క మొరవింటూ స్వామివారికి ఆ భక్తుల యొక్క అనుగ్రహాన్ని ఇస్తూ వారి యొక్క కష్టాలను తొలగిస్తూ స్వామివారి ఉపవర్తి ఆశ్రమంలో
ఉన్నది. స్వామివారి క్షేత్రంలో ఎలాంటి అయినా భూత పిశాచాలు గ్రహదోషాలు ఉన్నటువంటి వారు వచ్చి స్వామివారి క్షేత్రంలో మండల దీక్ష చేయించుకొని 41 రోజులు కానీ స్వామివారి సన్నిధిలో భక్తి శ్రద్ధలతో స్వామివారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో ఈ రోజు నూతన పాలకవర్గ పరిచయ వేదికను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సున్నం నాగమణి గారు, ఎంపీపీ మట్టా నాగమణి గారు, వైస్ ఎంపీపీ కొదమూరి పుల్లారావు గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సున్నం నాగమణి గారు మాట్లాడుతూ మన మండలాన్ని మన జిల్లాలోనే ఆదర్శ మండలం క్రింద తీర్చిదిద్దాలని, ప్రతి ఒక్క అధికారి వాళ్ళ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని, మండలంలో ప్రతి సమస్యను క్రింది వారు పరిష్కరించాలని, మీ వల్ల కానప్పుడు పై అధికారుల దగ్గరకు తీసుకురావాలని కోరారు. కొన్ని సమస్యల గురించి మాట్లాడారు. అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మండలాన్ని తీర్చిదిద్దాలని కోరారు. ములకలపల్లి మండలానికి నన్ను జెడ్పీటీసీగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే, పార్టీలు అన్ని రకాల పార్టీల నుంచి ఎన్నుకోబడ్డాం మనం, ఎంపీటీసీలు, సర్పంచులు. కానీ నేను చెప్పదలసింది ఏంటంటే, పార్టీలు అన్నది ఎన్నికల వరకే. ఎన్నికల తర్వాత మనం అందరం ప్రజాప్రతినిధులుగా ఉండి మండలాన్ని డెవలప్ చేయాలని నా కోరిక, పార్టీలకు అతీతంగా. జోగులాంబ గద్వాల టీఆర్ఎస్వి జిల్లా సమన్వయకర్త వినోద్ కుమార్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం మాచెర్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిద్ది రామప్ప, ఎంపీటీసీ మహమ్మద్ అలీ, మహాత్మా గాంధీ యూత్ అధ్యక్షులు బాషా మరియు గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సభకు ఆహ్వానించిన వినోద్ శెట్టి గారికి అలాగే నరేష్ గారికి నా శుభాభినందనలు. ఈ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, పిల్లలు మంచిగా చదువుకోవాలని. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, మీరు ఎవరితో పోరాడిన అవసరం లేదు, ఎవరితో కొట్లాడిన అవసరం లేదు. కేవలం పుస్తకాలతో పోరాడండి, పుస్తకాలు మాత్రమే మీరు చదువుకోండి, వేరే ఏ దాని గురించి ఆలోచన చేయకండి. మీరు ఎవరిని పక్కన మీకున్న ఎవరితో అవసరం లేదు, ఎవరి పుస్తకమే మీకు శత్రువు, మిత్రువు, ఫ్రెండ్, అమ్మ, తమ్ముడు అందరూ. ఇలాంటి దీన్ని అందిస్తున్న వినోద్ కుమార్ గారికి పెద్ద ఎత్తున మీరు చప్పట్లతో వెల్కమ్ చెప్పాలి. హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి @ రాఫెల్ కమ్యూనికేషన్ సిస్టమ్ రావిర్యాల మేక్ ఇన్ ఇండియాకు అనుగుణంగా రక్షణ కోసం అత్యాధునిక వ్యూహాత్మక కమ్యూనికేషన్ వ్యవస్థలను ఇక్కడ ఉత్పత్తి చేశారు. ఇజ్రాయెల్, ఇండియా భాగస్వామ్యంతో ఏఆర్సీ రాఫెల్ కమ్యూనికేషన్ సిస్టమ్ సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పరిశ్రమ తెలంగాణకు మణిహారం. ఈ పరిశ్రమ భారతీయ రక్షణ అవసరాలను, ఎగుమతులపై దృష్టి పెడుతుంది. ఈ ఏఆర్సీ భారత సాయుధ దళాలకు అవసరమైన మెటీరియల్ను అందిస్తుంది. దీని ద్వారా ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు మా ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోంది. దేశవ్యాప్తంగా ఉపాధి పెంచేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. పెట్టుబడులు ఆకర్షించి దేశాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లడమే మా ప్రభుత్వ లక్ష్యం. terrorism against employment generation, human rights, fundamental rights. Israel also facing the same problem for so many years. India also facing the serious threat to our integrity from terrorism. We are a natural friends for so many years, India, Israel. We are working together for so many years. Friends, you are all aware, safeguarding the Indian territorial integrity and sovereignty is the core of India's defence policy. The government under the leadership of our Honourable Prime Minister Narendra Modi is committed to ensuring that our security forces are adequately equipped to safeguard our nation against all kinds of threats, both internal and external.
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ గండి మైసమ్మ మండలంలోని సంబీపూర్ గ్రామ విద్యార్థులు మరియు మల్లంపేట్ విద్యార్థులు కలిసి మల్లంపేట్ బస్టాప్ వద్ద ధర్నాకు దిగారు. సమయానికి బస్సులు రావడం లేదని, ఇప్పుడు నడుస్తున్న బస్సులు సరిపోవడం లేదు అని అన్నారు. ప్రతిరోజు బస్సుకు వేలాడి వెళ్తున్నామని, అందులో 2 అమ్మాయిలు కింద పడిపోయిన డ్రైవర్ కండక్టర్ పట్టించుకోలేదని అన్నారు. సంబీపూర్ రాజు ఎమ్మెల్సీ అయినటువంటి తన గ్రామానికి బస్సులు రాకపోవడం విడ్డూరంగా ఉందని చెప్పారు. విద్యార్థులకు అండగా గ్రామ పెద్దలు మాజీ ఎంపీటీసీ వెంకటేశం, ఆంజనేయులు, అనిల్ గారి మద్దతు పలికారు. పోలీసులు తీసుకెళ్లారు, అందుకని ఇంకొంచెం వెరైటీగా చేయాలని కష్టపడి చేస్తే ఇంకా వాళ్ళు వదిలేశారు. మాకు ఎక్స్ట్రా బస్సెస్ కావాలి. ఎక్స్ట్రా ఇప్పుడు ఈ మల్లంపేట నుంచి మీకు హౌసింగ్ బోర్డ్ అంటే మీరు చేసే కాలేజ్ దగ్గర కుకట్పల్లి వరకు ఇక్కడ నుంచి ఎక్స్ట్రా బస్సు కావాలా? అండ్ టైం టు రావాలి. ఆ బస్సెస్ అనేవి టైం టు రావాలి. అసలు టైం టు అసలు రావట్లేదు. 4:30కి రావాల్సిన బస్సు అసలు రావట్లేదు. 4:10కే వస్తుంది. దానివల్ల మేము బస్సు మిస్ అయిపోతుంది రోజు. మల్లేపల్లిలోని హైదరాబాద్ జిల్లా ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, హాస్పిటాలిటీ, కిమ్స్ కంపెనీల హెచ్ఆర్ మేనేజర్స్ ఉద్యోగ నియామకాలు చేశారు. హైదరాబాద్ జిల్లా డీఈఓ మైత్రి ప్రియ మాట్లాడుతూ ఇక్కడ ప్రతి నెల దేశ విదేశాలకు టామ్కామ్కు సంబంధించిన ఉద్యోగ నియామకాలు జరుగునని, ఎంప్లాయ్మెంట్ ఎక్సైజ్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు మొదలైనవి నిర్వహించబడునని తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో మేము జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. జాబ్ మేళాల వల్ల పబ్లిక్ బెనిఫిట్ ఏంటి అంటే, అందరూ గవర్నమెంట్ జాబ్ అంటారు. బట్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి మెరిట్ బేస్డ్ అండ్ రావడానికి టైం పడుతుంది. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఫర్ దట్. ఈ ప్రైవేట్ జాబ్స్ అనేవి ఏంటంటే మనకి స్టెప్పింగ్ స్టోన్స్ లాగా. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మనకి, అండ్ అవి గవర్నమెంట్ జాబ్ వచ్చిందాక మనకి ఏదో ఒక రకంగా ఇన్కమ్ ఖాళీగా ఉండకుండా ఉండడానికి, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికి ఇవి హెల్ప్ అవుతాయి. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్లో మేము అందరికీ తెలిసిన విషయమే, వి టేక్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కార్డ్స్. ఇంతకుముందు ఇక్కడ మాన్యువల్గా ఏ జిల్లాల వాళ్ళైనా ఇక్కడికే వచ్చి చేసుకోవాల్సి వచ్చేది. 2018 జనవరి 1 నుంచి ఎంప్లాయ్మెంట్ కార్డ్ రిజిస్ట్రేషన్స్ అనేవి ఆన్లైన్ ద్వారా చేస్తుంది. ఈ ఆన్లైన్ పద్ధతిలో ఏంటంటే, మీ రెన్యువల్స్ కానివ్వండి, రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, యాడ్ క్వాలిఫికేషన్స్ కానివ్వండి, లేదా ట్రాన్స్ఫర్ కానివ్వండి, ఎటువంటి రిక్వెస్ట్ అయినా సరే క్యాండిడేట్స్ వాళ్ళ ఆధార్ కార్డ్, ఫోటో, సిగ్నేచర్ తోటి దే కెన్ రిజిస్టర్ దెమ్సెల్వ్స్ ఆన్ ఆన్లైన్ పోర్టల్ డైరెక్ట్లీ. అండ్ క్యాండిడేట్స్కి జాబ్ మేళా ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఏదైనా కంపెనీస్ ఒకవేళ మమ్మల్ని రిక్వెస్ట్ చేసినా కూడా బేస్డ్ ఆన్ సీనియారిటీ అండ్ మెరిట్ we will send the list of the candidates through employment portal. నెక్స్ట్ ఎంప్లాయర్కి వచ్చేసి మనం ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ పోర్టల్లో ఎంప్లాయర్స్ వాళ్ళ డీటెయిల్స్ రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు క్యాండిడేట్స్కి రిక్వెస్ట్ చేయొచ్చు, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ రిటర్న్స్ సబ్మిట్ చేయొచ్చు. ఎవ్రీ క్వార్టర్ ఏవైతే వాళ్ళు సబ్మిట్ చేస్తారో ఆడిట్ కోసం, అవి కూడా వాళ్ళు మా దగ్గరే సబ్మిట్ చేయొచ్చు డైరెక్ట్గా త్రూ ఆన్లైన్ పోర్టల్. ఇదివరకు వాళ్ళు కూడా ఒక మాన్యువల్గా పంపించేవాళ్ళు, ఇక్కడికి వచ్చి సబ్మిట్ చేస్తేనే వాళ్ళవి రిజిస్ట్రేషన్ అయ్యేది. ఇప్పుడు ఆన్లైన్లోనే విత్ 1 క్లిక్ డైరెక్ట్ వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ రిజిస్ట్రేషన్ కాపీ పెట్టేస్తే డైరెక్ట్ దే కెన్ ఆన్లైన్లో రిజిస్టర్ అయిపోవచ్చు. హరితహారం విషయంలో మొక్కలు పెంచడానికి ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటే, నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో అడ్గస్పల్లి మరియు బస్వాపూర్ గ్రామంలో పంచాయతీ సెక్రటరీలు, సర్పంచులు, పంచాయతీ బృందం ఇంటింటికి మొక్కలు పంచుతామని మొక్కలు తెచ్చి కుళ్ళిపోతున్నా కూడా పంచకుండా వృధాగా గ్రామ పంచాయతీ ముందు పారేశారు. ఫిర్యాదు చేసినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలంటూ కండక్టర్లు, డ్రైవర్లు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఆర్టీసీ కార్మికులు చలో బస్ భవన్ కార్యక్రమం కదం తొక్కారు. వివిధ డిపోల నుండి బయలుదేరిన కార్మికులు ఎర్రజెండా చేతబట్టి యాజమాన్యంపై తిరగబడ్డారు. 20 నెలల బేసిక్ పే డిఏ ఇవ్వడం వల్ల ఒక్కో కార్మికుడు 1,80,000 లాస్ అవుతుంది. ఒకటి ఇట్లా మొత్తం ఉన్నాయి పోవడానికి తెలంగాణ తెచ్చుకున్నాం. ఇంకోటి పోయినసారి తెలంగాణ మధ్యలో గెలిచినాక తెలంగాణ మధ్యలో టీఎంని గెలిపించింది హరీష్ రావు, ఈటల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్, మన మేయర్ రామ్మోహన్ రావు లాంటి వాళ్ళు గెలిపించారు. ఇవాళ వాళ్ళ ప్రభుత్వమే 29 నెలలు అయిపోయింది. పే స్కేల్ ఎవరు చేద్దారు? వేతన సమానం అయిపోయి ఈరోజు 29 నెలలు వాళ్ళే గుర్తింపు, వాళ్ళ ప్రభుత్వం ఉంది అంటే లాబింగ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు.
లాబీ చేయడంలో ఫెయిల్ అయ్యారు, వ్యక్తిగత ఉద్యమం ఒంటరిగా చేయలేకపోయారు, మేము బేసత్ మద్దతు ఫెయిల్ అయ్యారు, ఐక్య ఉద్యమంలో దూరంగా ఉన్నారు. కాబట్టి కార్మికులు ఆలోచిస్తారు. ఇవాళ మేము 24,570 మంది రెగ్యులర్ చేయించాం. బొత్స సత్యనారాయణ ఉన్నప్పుడు 400 మందిని రెగ్యులర్ చేయలేని దౌర్భాగ్య యూనియన్ ఇవాళ టీఎంయూ. అలాగే బ్రెడ్ విన్నర్ స్కీమ్ ఆగిపోయింది. వాళ్ళ లైసెన్స్ తీసుకుర్రు, వాళ్ళ ఎస్ఎస్ సర్టిఫికేట్ తీసుకుర్రు, రిక్రూట్మెంట్ అయ్యారు, పోస్టింగ్ ఇస్తామని సంవత్సరంకి చెప్తారు. వాళ్ళ సర్టిఫికేట్ తీసుకోవడం వల్ల ఉన్న ఉద్యోగాలు పోయినాయి, రోడ్డు మీదకి వచ్చారు. ఎందుకని తెలంగాణ తెచ్చుకుంది, టీఎంని గెలిపించుకుందని చెప్పి కార్మికులు లబోదిపోమంటారు. ఇవన్నీ పర్యవసానం. ప్రభుత్వం మాకు ఎవ్రీ ఇయర్ నష్టాలకు కారణం ఏం కాదు. మాకు ట్యాక్సెస్ పెంచుతారు, సర్వీస్ ట్యాక్స్ పెంచారు, ఎక్సైజ్ డ్యూటీ పెంచారు, మంత్లీ రియంబర్స్మెంట్ సరిగ్గా ఇవ్వడం లేదు, పాస్ లేదు. వీటన్నిటికన్నా ముఖ్యమంత్రి గారు 13/5/2010 చెప్పిండు, నష్టాన్ని పూరించుకోండి, మిగిలిపరచట్టు ఉంది, మంచి పే స్కేల్ ఇస్తాను. ఎస్, నష్టం ఎట్లా పూరిందో పూరింది. మా రక్త తర్పణమో వర్క్లోడ్ పెంచో 6,000 మంది రిటైర్మెంట్ అయితే నియామకం చేపట్టకపోవడం వలన ఇలా యాజ్ అండ్ టుడే ఆ రోజున 580 కోట్లు నష్టం లేదు. డిజైనర్ స్వరూపారెడ్డి బోటిక్ ను ప్రారంభించిన సినీ హీరోయిన్ లావణ్య త్రిపాఠి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రారంభించారు. Hello everyone, a very good evening, especially to all the reporters and journalists here and photographers, and thank you so much for your support. And today I'm really chala santoshamga undi to come here at Swarupareddy's ma'am's store. It's beautiful and she's already known for her brand and her handlooms and her craft. And now I know why she's so famous for that. You know, I love her sarees, the one she gave me today. I'm feeling like a princess, nothing less. So thank you so much for this opportunity. And I'm loving your collection. It's one of the most beautiful collections I have seen, especially in Indian. In Indian lo chala finicky ga unnanu actually. Naku I like perfection, and after seeing all your sarees, all the sarees are done with so much perfection. So you know, all power to you. It's amazing, and she's already doing really well all across the globe. She has her brand is you know has spread in over 11 states in the US as well. So Dallas, California, New Jersey, and many more. And what sets Swarupareddy collection apart from the other people is that first thing, there is sense of authenticity in her designs, and second, that she gives the blouses, ready-made blouses, petticoats, and everything together, which normally when you go to a to a designer, it takes around 10 days for everything to get ready. But here everything is readily available. So that's one thing which really sets her apart. And I didn't know about it actually. I would have come to you much before. But actually we already worked in the one brand. So that's one thing which is a big relief. And for sari, for weddings also, she's a huge hit. I mean, she'll give you the full collection of all your, all your pre-functions of wedding within like 5 days. I mean, yeah, 5 days. So that's like a rapid speed. I don't know how she does it. Maybe she's a magician, but that's amazing. So I would like to congratulate and wish all the very best. And I wish you grow really big in life, bigger than what you are today. So, and thank you so much for making me a part of this opening today. Thank you. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ లో టీఎస్ఆర్టీసీ కార్మికుల చెలో బస్ భవన్, వేలాదిగా తరలివచ్చిన కార్మికులు. నకరేకల్ పట్టణంలో కదం తొక్కిన విద్యార్థులు, ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పెట్టాలంటూ ఆందోళన. మహేశ్వరం మండలం కందుకూరులో అస్తరాఫిల్ కమ్యూనికేషన్ సిస్టమ్ కంపెనీ ప్రారంభోత్సవం. జన్మభూమికి రుణపడి ఉన్నానన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.